ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న దీవెన మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనము. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నానని యేసు ప్రభువారు అంటున్నారు. ఈ వాక్యం ప్రతి విశ్వాసికి కూడా ఒక గొప్ప ఆదరణ మరి ధైర్యాన్ని ఇస్తుంది. మన జీవితంలో చాలాసార్లు ఒంటరితనం, బాధ, భయాలు, అనిశ్చితి వచ్చినప్పుడు చాలాసార్లు నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అని అనిపిస్తుంది. కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాట చాలా స్పష్టంగా ఉంది. నేను మీతో ఉన్నాను. యేసు మనతో ఉండడం అంటే కష్టకాలంలో మనకు ఆదరణ, బలహీనతలో బలం, చీకటిలో వెలుగు, నిరాశలో ఆశ. శిష్యులు ప్రపంచమంతా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారికి శక్తి ఇచ్చింది కూడా ఈ మాటే. అదేవిధంగా ఈరోజు ఆయన మన కుటుంబంలో, మన పనిలో, సేవలో, ప్రతి పరిస్థితిలో మనతోటే ఉన్నాడు. మన పరిస్థితులు మారచ్చు, మనుషులు మారచ్చు, కానీ యేసు ప్రేమ మరియు ఆయన ఇచ్చిన వాగ్దానం ఎప్పటికీ మారదు. కాబట్టి భయపడకుండా విశ్వాసంలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాతో ఎల్లప్పుడూ ఉండే నీ వాగ్దానానికి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. మా జీవితంలో వచ్చే భయాలు, సమస్యలు, నిరాశల మధ్య నీ సన్నిధిని అనుభవించడానికి మాకు సహాయం దయచేయండి. మా విశ్వాసాన్ని బలపరిచి నీ చిత్తంలో నడిచే కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నన్ను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.